మనుమూర్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ రోజున అనగా జనవరి 22, 2024 జరిగింది. ప్రపంచం మొత్తం చూసితే మన భారతదేశం మొత్తం ఆ రోజున ఒక పండగలా జరిగింది. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ రోజున మన గ్రీన్ సిటీ శ్రీ 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 లక్ష్మీ ఆండాల వైభవ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఒక జాతరలా జరిగింది. వ్యాపారవేత్తలు, రాజకీయవేత్తలు, గ్రీన్ సిటీ చుట్టుప్రక్కల ఉన్న వేల మంది ప్రజలు ఈ జాతరలో పాల్గొన్నారు. మహిళలైతే కోలాటం చేసి పానకం పంచారు. పురుషులు నాట్యం చేసి కేరింతలు చేశారు. పిల్లలు కూచిపూడి నాట్యములు అక్కడికి వచ్చిన ప్రజలను అలరించి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ తన రామభక్తిని చాటుకున్నారు. కొంతమంది భక్తి పాటలు పాడారు. అక్కడికి వచ్చిన జనాలకు ప్రసాదం మరియు అల్పాహారాలు పెట్టి సంతోషంగా గొప్పగా తన రామభక్తిని వైజాగ్ ప్రొఫైల్స్ గ్రూప్ వారు చాటుకున్నారు. మన దేశం అత్యుత న్యాయస్థానం ఏ వివాదాలకి తావు లేకుండా, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా జరుపుకోవడానికి విషయం ఏంటనేది ఒక 5 నిమిషాలతో ముగిస్తాను. తర్వాత రామరక్ష 2 గంటల 29 నిమిషాలు 24 నిమిషాలకి మనకి అభిజిత్ లక్ష్మంలో ఈ ముహూర్తం పెట్టారు. ఒక మసీదు నిర్మించి దాని పేరును బాబ్రీ మసీదుగా నామకరణం చేశారు. మీర్ బక్షి ఆధ్వర్యంలో ఎదురుగా ఉన్న రామ మందిరాన్ని కలిపి మొత్తం 2.77 ఎకరాల స్థలంలో రామ మందిరాన్ని రాముడి పేరు, శ్రీరాముడు వారి పేరుని రిజిస్టర్ చేయించారు. మతభేదం లేకుండా అందరినీ ఆయన ఆహ్వానించాడు. అయితే హిందువులు మాత్రం ఈ స్థలం మాదే, ఈ రామ జన్మభూమి మాదే అని జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ స్థలం పెట్టారు. అయితే అప్పుడు పరిపాలించిన బ్రిటిష్ ప్రభుత్వం ఒప్పుకోలేదు. మసీదు చుట్టూ ఒక ప్రహారం నిర్మించాలి, అందులో ముస్లింలు చివరిగా 1919 డిసెంబర్ 12 అర్ధరాత్రి ఎవరో గుర్తులేడు వచ్చి మసీదులోనే సీతారాముల వారి విగ్రహాన్ని నిర్మించి పాల్గొని అలాంటి మంది అరెస్ట్ కానివ్వబడ్డారు. అయితే అద్వానీ గారు అలాగే 2-3 గంటల అనంతరం కాముగా అయిపోతుంది అనుకున్నారు. పాపం ఆ సభ అయిపోయిననే మనకి ఈ గొడవని అలహాబాద్ హైకోర్టుని ఆదేశించింది. అయ్యా ఉంటే మీద మసీదు కట్టాలని సుప్రీంకోర్టు వారు నిర్ధారణకి వచ్చి ఒక సబబైనటువంటి తీర్పు బాగా వచ్చింది. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్.
జాగ్రత్తగా